Audio Jungle. Audio Jungle. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆయుష్ వెల్నెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండస్ వివాలో ఐడి ఏ విధంగా క్రియేట్ చేయాలన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ముందుగా మనం ఐడి క్రియేట్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో నేను చెప్తాను. కేవైసీ డాక్యుమెంట్స్. సో అప్లికెంట్ యొక్క ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఉండాలి, అండ్ పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, ఏదైనా సరే నేషనలైజ్ బ్యాంక్ పాస్బుక్ అనేది యాక్సెప్టెడ్. నెక్స్ట్ చెక్ లీఫ్. సో పాస్బుక్ కనుక లేకపోతే మీరు చెక్ లీఫ్ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. అండ్ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ కో అప్లికెంట్ యొక్క ఆధార్ కార్డ్, ఇవన్నీ మనకి సాఫ్ట్ కాపీస్ మనకి రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో మనం ఐడి క్రియేట్ చేయడానికి ముందుగా మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాలి. సో www.indusviva.com అని ఎంటర్ చేయండి. సో ఇక్కడ వర్చువల్ ఆఫీస్ అని మీకు కనిపిస్తుంది. వర్చువల్ ఆఫీస్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎవరైతే స్పాన్సర్ ఉంటారో ఆ యొక్క స్పాన్సర్ ఐడిలోకి మనం లాగిన్ అనేది అవ్వాలి. సో యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. సో ఆ యొక్క స్పాన్సర్ ఐడి అనేది మనకి ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో మనకి ఐడిలో లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఎన్రోల్మెంట్ ఉంటుంది. సో ఎన్రోల్మెంట్ మీద క్లిక్ చేశాక ఎన్రోల్ ఏ న్యూ వివా రీటైలర్ అని వస్తుంది. సో ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో అప్లికెంట్ యొక్క డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ అన్నప్పుడు తన యొక్క నేమ్ ఇవ్వండి. సో సర్ నేమ్ ఇవ్వకండి, నేమ్ ఇవ్వండి. ఏదైతే ఇక్కడ మీరు ఇస్తున్నారో అదే మీకు మీ ఐడిలో డిస్ప్లే కావడం జరుగుతుంది. సో మీ యొక్క జియోనాలజీలో కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ సర్ నేమ్. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీకు క్యాలెండర్ సింబల్ కనిపిస్తుంది. సో ఈ యొక్క సింబల్ పైన క్లిక్ చేశాక ఇక్కడ ఇయర్ నవంబర్ 2024 ఉంది కదా, ఇక్కడ డౌన్ ఆరో మీద క్లిక్ చేయండి. సో మీకు ఇయర్స్ అనేది వస్తుంది. సో ఇలా పైకి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇయర్స్ అనేది కనిపిస్తుంది. సో ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మంత్, నెక్స్ట్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో తన యొక్క జెండర్ ఇవ్వండి. సో ఇక్కడ మనం మిస్టర్ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా మేల్ అనేది వచ్చేస్తుంది. సో తన యొక్క మెటర్నల్ స్టేటస్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ మనం తన ప్రొఫెషన్ ఇవ్వండి. సో మంత్లీ ఇన్కమ్, అప్రాక్సిమేట్లీ మంత్లీ ఇన్కమ్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఆధార్ కార్డ్ నెంబర్, సో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం పాన్ కార్డ్, సో పాన్ కార్డ్ ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి సో పాన్ కార్డ్ని కూడా అప్లోడ్ చేయండి. పాన్ కార్డ్ కూడా అప్లోడ్ చేసిన తర్వాతకి మనం ఇక్కడ జిఎస్టీ ఆప్షనల్, ఇదేం అక్కర్లేదు. సో ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి మీరు సబ్మిట్ క్లిక్ చేశాక సేమ్ విండోలో ఉంటాం మనం. సో మళ్ళీ ఇక్కడ ప్రొసీడ్ పైన మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ మొబైల్ నెంబర్, అప్లికెంట్ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ తన యొక్క ఈమెయిల్ ఐడి, సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. నెక్స్ట్ తన యొక్క అడ్రస్. సో మీరు ఆధార్ కార్డ్ పైన ఉన్న అడ్రస్ అయినా ఇవ్వచ్చు, లేదంటే ప్రజెంట్ తను ఏదైతే అడ్రస్ ఉన్నారో ఆ అడ్రస్ అయినా కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ పోస్ట్ సిటీ డిస్ట్రిక్ట్ అని ఉంది కదా, ఇక్కడ లొకేషన్ సింబల్ ఉంది కదా, ఆ యొక్క లొకేషన్ సింబల్ పైన క్లిక్ చేసి తన యొక్క పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి.
సో పిన్ కోడ్ ఎంటర్ చేశాక సెర్చ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఆ ఏరియా అనేది రావడం జరుగుతుంది. ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఆటోమేటిక్గా ఈ 2 బాక్సెస్ అనేది ఫిల్ కావడం జరుగుతుంది. సో మీరు అడ్రస్ ప్రూఫ్ ఏదైతే ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉందో అది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో సేమ్ అడ్రస్ అయితే అప్లోడ్ చేయండి. సో లేదు అనుకుంటే యూ కెన్ లీవ్. సో నెక్స్ట్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ హోల్డర్, సో ఎవరైతే మనం ఇప్పుడు అప్లికెంట్ ఉన్నారో అప్లికెంట్ యొక్క నేమ్ అనేది మనం ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ తన యొక్క అకౌంట్ నెంబర్, నెక్స్ట్ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ మీద క్లిక్ చేసి మళ్ళీ తన యొక్క అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేశాక ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి. సో ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా బ్రాంచ్ అవన్నీ ఫిల్ కావడం జరుగుతుంది. సో బ్యాంక్ పాస్బుక్ ఏదైతే ప్రూఫ్ ఉంటుందో పాస్బుక్ ఆర్ చెక్లీఫ్ అది కూడా మనం అప్లోడ్ చేయాలి. సో నెక్స్ట్ మనం ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు కో అప్లికెంట్ యొక్క డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో మ్యారేజ్ అయిన వాళ్ళకి అప్లికెంట్ కనుక హస్బెండ్ ఉంటే కో అప్లికెంట్ డిఫాల్ట్గా వైఫ్ అవుతుంది అండి. సో వైస్ వర్సా ఒకవేళ అప్లికెంట్ వైఫ్ అవుతే సో కో అప్లికెంట్ హస్బెండ్ అనేది కావడం జరుగుతుంది. ఇన్ కేస్ మ్యారేజ్ కాకపోతే ఎవరైతే ఒకవేళ అప్లికెంట్ కనుక మేల్ అయ్యాడనుకోండి సో తన యొక్క మదర్ కో అప్లికెంట్ అవుతారు. ఒకవేళ ఫీమేల్ కనుక ఉన్నారనుకోండి తన యొక్క ఫాదర్ అనేది మనకి కో అప్లికెంట్ కావడం జరుగుతుంది. ఏదైనా కొన్ని కేసెస్లో కనుక మనము లేరు కో అప్లికెంట్ కనుక లేకపోతే మనం యాడ్ చేసుకోవచ్చు. కింద మనం నామినీలో మనం యాడ్ చేసుకోవచ్చు. సో అప్లికెంట్ యొక్క కో అప్లికెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యాలెండర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి మీరు మంత్ని ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. సో ఇయర్ని సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మంత్ తర్వాత డేట్ని సెలెక్ట్ చేసుకోండి. సో జెండర్ ఫీమేల్. సో మొబైల్ నెంబర్, ఇన్ కేస్ కో అప్లికెంట్ కనుక మొబైల్ ఉంటే ఆ మొబైల్ నెంబర్ మీరు ఇవ్వచ్చు. సో లేదు అనుకుంటే అప్లికెంట్ యొక్క మొబైల్ నెంబర్ అయినా ఇవ్వండి. సో అప్లికెంట్ యొక్క కో అప్లికెంట్ యొక్క మెయిల్ ఐడి పాన్ కార్డ్ ఉంటే ఆ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సో అందరికీ ఉండదు కాబట్టి లేని వాళ్ళని ఓకే, కానీ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్, కో అప్లికెంట్ యొక్క ఆధార్ కార్డ్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ కో అప్లికెంట్ యొక్క ఆధార్ కార్డు కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మిగతా కో అప్లికెంట్ కనుక డీటెయిల్స్ కనుక అన్నీ ఉంటే మీరు ఎంటర్ చేయండి, లేదు అంటే యాక్సెప్టెడ్. కానీ అప్లికెంట్ డీటెయిల్స్ మాత్రం కంప్లీట్గా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నామినీ కూడా మనం సేమ్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఒక్కసారి మళ్ళీ వెరిఫై చేసుకోమంటుంది. ఏదైతే మనం డీటెయిల్స్ ఎంటర్ చేసామో ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉందా లేదా వెరిఫై చేసుకోమంటుంది. సో మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బ్యాక్ ఆప్షన్ ఉంది కదా, ఈ బ్యాక్ క్లిక్ చేసి మనం వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఓకే అనుకుంటే ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ప్లేస్మెంట్ ఐడి అడుగుతుంది. సో ప్లేస్మెంట్ ఐడి అంటే
ఎవరైతే మనము ఎవరి కంట్రోల్లో మనం ఐడి క్రియేట్ చేస్తున్నామో అది ప్లేస్మెంట్ ఐడి అనమాట. సో మీకు ఐడి కనుక తెలిస్తే డైరెక్ట్ ఇక్కడ మీరు ఐడి నెంబర్ ఎంటర్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ జియోనాలజీ ఉంది కదా, అక్కడి నుంచి అయినా మీరు ఐడిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ సెకండ్ అని అడుగుతుంది. మీ యొక్క ఆర్గనైజేషన్ ఎటువైపు మనం ఐడిని లాగిన్ చేయాలన్న విషయం ఇక్కడ అడుగుతుంది. అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్పాన్సర్ ఐడి మీరు ఇక్కడ చూడొచ్చు. స్పాన్సర్ ఐడి అనేది ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ ఫినిష్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఒక అలర్ట్ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఏంటంటే సో పలానా స్పాన్సర్ ఐడి ఇది, నెక్స్ట్ ప్లేస్మెంట్ ఐడి ఇది. సో ఇది కన్ఫర్మా కాదా? సో ఈ పొజిషన్లో మనం ఫస్ట్ పొజిషన్లో ఇస్తున్నాం లేదా సెకండ్ పొజిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఈ అలర్ట్ మెసేజ్ మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని ఓకే అయితే మనం ఓకే మీద క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ ఫినిష్ పైన క్లిక్ చేస్తే మనకి ఆ ఐడి అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు డైరెక్ట్ సెల్లర్ ఐడి. సో 11163657. సో ఇది డైరెక్ట్ సెల్లర్ యొక్క ఐడి. సో ఇది మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఓకే పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనం ఒక ఐడి అనేది క్రియేట్ చేయాలి. సో ఇన్ కేస్ మీరు ఏదైనా కేవైసీ అప్లోడ్ చేసినప్పుడు కేవైసీ కనుక కరెక్ట్గా లేదు అనుకుంటే మళ్ళీ మీరు అప్లోడ్ చేయాలనుకుంటే మీ ఐడి ఓపెన్ చేసి ఇక్కడ మనకి టాప్ రైట్ సైడ్లో ఇలా మనకి సింబల్ కనిపిస్తుంది. సో అక్కడ క్లిక్ చేశాక మై ప్రొఫైల్ ఉంటుంది. మై ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కేవైసీ డాక్యుమెంట్స్ అని ఉంటుందండి. కేవైసీ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. వన్స్ వెరిఫై అయితే ఇలా అప్రూవ్డ్ అని వస్తుంది. ఇన్ కేస్ ఏదైనా వెరిఫై కాకపోతే ఇక్కడ రిజెక్ట్ అయ్యి వస్తుంది. నెక్స్ట్ మీరు మళ్ళీ ఆ యొక్క కేవైసీ అనేది అప్లోడ్ అనేది చేయాలి. సో కంపెనీ అది చూసాక దాన్ని అప్రూవ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కేవైసీ వెరిఫికేషన్ కనుక జరగకపోతే మనకి కమిషన్ కానివ్వండి అది హోల్డ్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ బ్యాంక్ వెరిఫై కాకపోతే కమిషన్ అనేది హోల్డ్ అవుతుంది. కాబట్టి సో ఐడి క్రియేట్ చేసిన తర్వాతకి ఖచ్చితంగా ఒక 1 అవర్ తర్వాత మీరు చెక్ చేసుకోండి కేవైసీ వెరిఫై అయ్యిందా లేదా అని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.